ఈ రోజు ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో బీసీ సంఘాలు సంయుక్తంగా పిలుపునిచ్చిన బీసీ బంద్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. బీసీలకు విద్య మరియు ఉద్యోగ రంగాల్లో అలాగే స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ల సాధన కోసం ఈ బంద్ను చేపట్టారు. బీసీ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వాలు బీసీల హక్కులను నిర్లక్ష్యం చేస్తున్నాయని, తక్షణమే 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ పోటీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ మరియు పటాన్చెరు బ్లాక్ కాంగ్రెస్ నాయకులు గడ్డం శ్రీశైలం మరియు అనేక సంఘాల ప్రతినిధులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ మద్దతు తెలిపారు. ఉపాధి లేని పరిస్థితి ఉన్నది కాబట్టి బీసీలను కూడా అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్ళడానికి రాష్ట్ర ప్రభుత్వం ఛాయశక్తులా ప్రయత్నిస్తుంది. కాబట్టి వర్తకులందరూ కూడా ఈ రోజు ఈ యొక్క బీసీల బంద్కు మద్దతుగా మీరందరూ కూడా తమ తమ వ్యాపారాలు బంద్ జరపాలని కోరుకుంటూ జై బీసీ, జై జై బీసీ. హలో अन्ना भैया माइनॉरिटी भैया आप लोग मदद देना बीसी के लिए भैया షాప్ షూషప్ తమ్ముడు జర బీసీలకు పాల్గొన్నందుకు వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా గత వారం రోజులుగా రాష్ట్ర జేఏసీ పక్షంలో బీసీపీఎం కూడా ఒక ప్రధాన భాగస్వామిగా ఉండే మరి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి వ్యాపారవేత్తల అసోసియేషన్లకు కానీ, అటు బంగారం షాపుల అసోసియేషన్లకు కానీ, అటు సింగరేణి కార్మికులకు కానీ, మరి పోలీసు అధికారులకు కానీ డీజీపీ గారిని కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. స్వచ్ఛందంగా శాంతియుతంగా పిలిస్తే వస్తామంటే అందరూ కూడా ఇక్కడ వచ్చి రోడ్డు మీద బయటకి మార్పులు మాకు కావాలని చూస్తున్నాం. దీంట్లో కూడా ముఖ్యంగా పార్టీల పరంగా మేము కూడా కాంగ్రెస్ ఉన్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోటి బీసీలకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి 42% బీసీ డిక్లరేషన్ చేశారు. బీసీ డిక్లరేషన్లో కూడా మేము కులగణన చేసి ఇక్కడ అసెంబ్లీలో బిల్ పాస్ చేసి చట్టసభలో పంపించడం అక్కడ పెండింగ్ ఉండటం వల్ల హైకోర్టు నిర్ణయిస్తే మేము జీవో ఇచ్చి స్థానిక సంస్థలు కూడా 42% రిజర్వేషన్ కూడా మా చిత్తశుద్ధిని తీసుకొని పోయినాము. 42 దాని మీద కూడా కోర్టుకి వెళ్ళి కొందరు ఉద్దేశపూర్వకంగా వాళ్ళని అడ్డపెట్టి కోర్టులలో కూడా మా రిజర్వేషన్ అడ్డుపడుతున్నారు. మీరు అడ్డుపడదు అన్న, ఎందుకంటే దండం పెట్టి చెప్తున్నాం. నేను మీకు ఇచ్చే హక్కులను నేను కావాలని అడుగుతాను. మా హక్కులు మాకు కావాలి. ఎందుకంటే మీరు చూస్తుండొచ్చు, ఈ ప్రకృతి అయినా చూడవచ్చు, ఆకాశమైనా గాలి అయినా ఎట్లయితే ప్రపంచంలో అందరికీ సమానత్వం ఇస్తుందో ఈ వాటాలో, దేశంలో ఉన్న వాటాలలో ఎస్సీలకు రావాల్సిన వాటా ఎస్సీలకు, బీసీలకు రావాల్సిన వాటా బీసీలకు, ఈడబ్ల్యూఎస్లకు రావాల్సిన వాటా అందరికీ ఉన్నాయి. అట్లనే ఆ వాటాల ప్రకారం కూడా మా వాటాలు మాకు రావాలి. మీరందరూ కూడా అన్నదమ్ముల్లాగా ఉండి మీరు మద్దతు ఇచ్చి మా బీసీలకు మీరు మద్దతు తెలిపాలని చెప్తున్నాం. కోర్టులను పోయి మన హక్కులను కాలరాజుగా చెప్తున్నాం. ఎందుకంటే అందరూ కూర్చోండి. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందో సబ్బండ వర్గాలు కూడా ముఖ్యమంత్రికి అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వానికి వెంబడి మనం బీసీ రిజర్వేషన్ సాధించే వరకు బీసీలందరూ కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు ఏదైతే తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పోషించిన పాత్ర, అదే బీసీలకు 42% రిజర్వేషన్ వచ్చే విధంగా అందరు కలిసికట్టుగా ముందుకు సాగుదామని చెప్పి తెలియజేస్తూ మాజీ సమాజం కూడా ఇందులో పూర్తి భాగస్వామ్యం చేసుకుంటుందని చెప్పి తెలియజేస్తూ జై భీమ్, జై మాదిగా, బీసీల నాయకత్వం, బీసీల నాయకత్వం.